ఇప్పుడు శని ఇప్పుడు వక్రించిన శని పూర్వభాద్ర ద్వితీయానికి వచ్చాడు, కుంభరాశిలోనే ఉన్నాడు. తర్వాత పూర్వభాద్ర 1వ పాదానికి వచ్చాడు, కుంభంలోనే ఉన్నాడు. శతభిషం 4వ పాదానికి వచ్చాడు, కుంభంలోనే ఉన్నాడు. చూడండి, మొట్టమొదట మే 4వ తారీఖు రోజున పూర్వభాద్ర ద్వితీయంలో ఉన్నాడు, అంటే కుంభరాశిలోనే ఉన్నాడు. అట్లాగే జూన్ నెల 29వ తారీఖు నుంచి జరిగింది. మరి ఆగస్టు నెల పూర్వభాద్ర 1వ పాదం కుంభంలోనే ఉన్నాడు. అక్టోబర్ నెల 3వ తారీఖు శతభిష నక్షత్రం 4వ పాదం కుంభంలోనే ఉన్నాడు. అయితే ఆ రాశి నుంచి ఎక్కడికి మారలే, అంటే కుంభం నుంచి మకరానికి రాలేదు, కుంభం నుంచి మీనానికి పోలేదు, కుంభరాశిలోనే వక్రించున్నాడు. అయితే వక్రగతి లక్షణాలు ఏమిటి అంటే కొంచెం వెనక ముందు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆయన స్వభావం నీ తప్పు ఉంటే ఎప్పుడు కూడా, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉందండి, మనం ఏదైనా తప్పు ఉంటేనే శిక్షించడానికి వాళ్ళకి మంచి అధికారం ఉంటుంది. లేకపోతే ఎట్లా పడితే అట్లా చేస్తే వాడు తప్పు అవుతుంది. కానీ ధర్మం ప్రకారం అయితే మాత్రం నువ్వు తప్పు చేస్తేనే శిక్షిస్తాడు. కాబట్టి ఇక్కడ శని వల్ల వచ్చేది ఎవరికైనా మనం చూసుకోవాలి. ఇప్పుడు కుంభరాశి, మకర రాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, ఈ 4 రాశులు. ఎందుకంటే కర్కాటక రాశికి వచ్చేప్పటికి అష్టమ శని, కర్కాటక రాశికి అష్టమ శని, మకరంలో ద్వితీయ శని, వృశ్చికంలో అర్ధాష్టమ శని, కుంభంలో లగ్నంలో శని. ఇది ఈ 4 రకాలు ఏమిటి అంటే ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం. ఇది సహజంగా ఉన్నదే, కొత్తగా ఏమి రాలా మీకు, పాతదే. ఈ అష్టమ శని 2 సంవత్సరాలున్నర ఇబ్బంది పెడతాడు. అట్లాగే మరి అర్ధాష్టమ శని కూడా 2 సంవత్సరాలున్నర ఇబ్బంది పెడతాడు. మకరానికి ద్వితీయంలో ఉన్నటువంటి శని కూడా ధనాధిపతి అవుతాడు, ధనాన్ని రక్షిస్తాడు. కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడూ ఏం చెప్పారు అంటే ఈశ్వరుణ్ణి నమ్మినటువంటి వాడికి ఐశ్వర్యం తప్పదు. ఈశ్వరులు ఇంతమంది 11 మంది, ఏకాదశి రుద్రుడు. ఈ ఏకాదశి రుద్రుల్లో శనీశ్వరుడు, నందీశ్వరుడు, భృంగీశ్వరుడు, చండీశ్వరుడు, ఇట్లా 11 మంది రుద్రులు ఉన్నారు. 11 రుద్రుల్లో మనం చెప్పాలి అంటే శనీశ్వరుడు కూడా పరమేశ్వర స్వరూపుడే. కాబట్టి ఈశ్వరుణ్ణి ఎవరైతే పూజిస్తాడో వాడికి ఐశ్వర్యం అనేది ఉంటుంది, కానీ ఐశ్వర్యం నశించి మాత్రం పోదు. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. శని వల్ల ఏం జరుగుతుంది, నువ్వు తప్పు చేస్తే జరుగుతుంది. ఎట్లా, స్నానం చేసేటప్పుడు గుడ్డ తడవకపోతే నీకు దెబ్బతీస్తుంది. నువ్వు వెళ్ళేటప్పుడు ఏదైనా గుడ్డ ఏ మేకో ఏదో పట్టుకొని చిరిగితే నిన్ను పట్టబోతున్నానురా అని తెలియబరుస్తాడు. ఒంటి మీద గుడ్డ లేకుండా స్నానం చేస్తే శని పడతాడు. అది ఒంటి మీద గుడ్డ లేకుండా స్నానం చేయటం కానీ, స్నానం చేసేటప్పుడు గుడ్డ తడవకుండా స్నానం చేయటం కానీ శనిని నువ్వు పట్టించుకున్నట్లు అవుతుంది. సరే, వెళ్ళేటప్పుడు ఏ చెంగో తగిలి ఏమైకోదానికి గుడ్డ చిరిగింది అంటే నీకు శని పట్టబోతున్నా అని అర్థం. అట్లాగే నల్ల గుడ్డలు కట్టుకుని ఎదురు రాని, కొత్త కుండ తీసుకొని ఎదురు రాని, ఎవరన్నా వెళుతుంటే ఎక్కడికి పోతున్నావని కానీ, లేకపోతే నేను కూడా వస్తానని కానీ, ఇట్లాంటివి అపశకునాలు. శని పెట్టబోతున్నాడని తెలుస్తుంది. అటువంటి సమయంలో మనం జాగ్రత్త పడటం ఒకటి. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి మకరంలో ఉన్నటువంటి వాడు, మకర రాశుల వారు కానీ, కుంభరాశుల వాడు కానీ, కర్కాటక రాశి వాళ్ళు కానీ, వృశ్చిక రాశి వాళ్ళు కానీ ప్రతిరోజు కూడా శనీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణ చేసి పూజించడం ఒకటి. మరి ఈ శని మంత్రం శ్లోకం ఉంది, గుళ్ళోకి వెళ్ళండి, ఆ శని శ్లోకం ఉంటుంది, దాన్ని పారాయణ చేయండి. ఎప్పుడు కూడా పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం సూర్య నమస్కారం చేయండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నది అనిపించినా, మీకు ఎటువంటి బాధ ఉన్నా మా నెంబర్కి ఫోన్ చేయండి. ఇంకా మీ జాతకం చూపించుకోండి. అంతేగాని అనవసరమైన భయభ్రాంతులు పడద్దు. ఈ భయభ్రాంతులు మనిషికి ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుందంటేనండి, మనిషికి మనోవ్యాధిని మించింది ఇంకొకటి లేదు. ఇప్పుడు మకరంలో, కుంభంలో మరి ఏలినాడు శని అనుభవించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, బాగానే ఉన్నారు. నా దగ్గరికి చాలామంది వచ్చారు. ఏవి అయితే కొంత నష్టపడితే పడచ్చు, కానీ ఊరొదిలిపోలే.
పిల్లను వెళ్ళిపోలే, నష్టపడలే, సన్యాసం పుచ్చుకోలే, బాగానే ఉన్నారు. కానీ శనిని పూజించడం అవసరం. ఈ శనిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి ఇబ్బంది లేదు. ఈశ్వరార్చన ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇబ్బంది లేదు. ఈశ్వరుడి గుడిలోకి వెళ్ళండి, అభిషేకం చేయించుకోండి, మారేడురాలతో పూజ చేయండి. శనీశ్వరుడికి నువ్వులు, నల్ల నువ్వులతో తీసినటువంటి నూనెతో అభిషేకం చేయండి. అట్లా కాకపోతే రోజు అంత నువ్వుల నూనె శని మీద వేయండి. నల్ల నువ్వులు వేయండి, ఒక నల్లగుడ్డ మెళ్ళో వేయండి, దీపారాధన చేయండి, ప్రదక్షిణ చేసి దండం పెట్టండి. శని వల్ల మీకు ఎటువంటి నష్టం రాదు. ఈ 4 రాసుల వాళ్ళే కాదు, ఈ 12 రాసుల వాళ్ళు అట్లా చేసినా కూడా ఎప్పుడూ సమస్య అంటూ రాదు. కాబట్టి శని తండ్రి లాంటివాడు. తండ్రి కొడుకుని తప్పు చేస్తే ఎట్లా శిక్షిస్తాడో శని కూడా మనం తప్పు చేస్తే మనల్ని శిక్షిస్తాడు. కాబట్టి శని బట్టినట్టు బట్టావురా అంటాడు. ఒక్కోడు ఎమ్మడబడి మీరు చేయమంటాడు. ఇట్లాంటి టైంలో ఎవరైనా ఎమ్మడబడితే వాళ్ళని నమ్మబాకండి, ఏ హామీలు ఇవ్వబాకండి, ఎటువంటి చీట్లు పాడుకుంటే హామీ ఉండబాకండి. మరి ఇండస్ట్రీస్ లోన్లకి హామీ సంతకాలు పెట్టబాకండి. ఇట్లాంటివి మీరు చేయడం తప్పు. ఇట్లాంటివి చేస్తే మీకు ఇబ్బంది, అంతే తప్పితే వేరే ఏమీ లేదు. దీనివల్ల ఎటువంటి భయభ్రాంతులకు పడద్దు.